గత కొంతకాలంగా మనం చూసినట్లయితే వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. సృష్టి యావత్తు దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు నరులతో అనేక విధములుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నిజానికి వాతావరణం అనేటువంటిది ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, వసంతకాలం. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి కాలము, ధర్మశాస్త్రపు కాలము, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి కాలము, అలాగున కృపాకాలము, తర్వాత 7 ఏళ్ల శ్రమకాలము, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన కాలము, ఆ తర్వాత దేవుని యొక్క అంతిమ తీర్పు. అయితే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే నేనున్నటువంటి ప్రాంతంలో చూసినట్లయితే ఒక్క రోజులోనే వర్షాన్ని చూశాను, ఎండను చూశాను, అలాగున మంచును కూడా చూశాను. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. మీలో ఎవరైనా మీరున్నటువంటి ప్రాంతంలో ఎవరికైనా ఇలాగున జరిగి ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ యొక్క ఇలాంటి పరిస్థితులను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేటువంటిది మనం గ్రహించేటువంటి పరిశీలన చేద్దాం. అయితే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, మొదటిది మిక్స్డ్ క్లైమాటిక్ కండిషన్స్. మిక్స్డ్ క్లైమాటిక్ కండిషన్స్ వలన వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటిది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ఎప్పటిలాగే రైతులు అనేటువంటి వారు నష్టపోతారు. తర్వాత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు శ్రేష్టమైనటువంటి ఆహారం లేక వారి యొక్క ప్రాణాలను కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. అయితే మూడోది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ధనికులు, జ్ఞానవంతులైనటువంటి వారు ఈ పరిస్థితులన్నీ ముందుగానే పరిగణనలోకి తీసుకొని వారికి తగినటువంటి యొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అన్నిటినీ కూడా సమకూర్చుకోగలుగుతారు. ప్రవచనాత్మకంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం ఉన్నటువంటిది కృపాకాలానికి, 7 ఏళ్ల శ్రమకాలానికి మధ్యలో మనం ఉన్నాం. అనగా కృపాకాలం నుండి వేరే మెల్లిమెల్లిగా 7 ఏళ్ల శ్రమకాలానికి సమీపిస్తున్నాం. అనగా ధనికులైనటువంటి వారు లేదా జ్ఞానవంతులైనటువంటి వారు ఏ రీతిగా వారి యొక్క ఆహారాన్ని సమకూర్చుకొని సిద్ధపాటు కలిగి ఉంటారో, ముందుగానే ప్రమాదాన్ని గుర్తిరిగి, అలాగున మనము కూడా మన యొక్క పరిశుద్ధతను, యథార్థతను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ప్రతిబింబాన్ని లోకమునకు మనం చూపించేటటువంటి వారం అయినట్లయితే తగినటువంటి సమయంలో మనమందరము కూడా సేఫెస్ట్ జోన్ అనగా ఎత్తబడేటువంటి వధువు సంఘముగా మనం ఉండగలుగుతామని ఈ సమయాన్ని తెలియజేస్తా ఉన్నాను. Get ready to fly.